క్వశ్చన్స్. ఇప్పుడు మనకి గబ్బర్ సింగ్ ఉంది, ఉత్సాద్ భగత్ సింగ్ ఉంది. సో ఈ టూ మూవీస్ లో మీకు ఫేవరెట్ అంటే ఏ ఫిలిం? Ustad Bhagat Singh. Definitely దట్స్ Ustad గ్రేట్. Bhagat సో Singh. వాట్ ఇస్ ద బిగ్గెస్ట్ I could see a more matured, more wide writer in me in Ustad Bhagat Singh. రిస్క్ దట్ యూ టుక్ ఇన్ దిస్ ఫిలిం? బిగ్గెస్ట్ రిస్క్ ఏం లేదండి. ఎవ్రీ ఫిల్మ్ మేకర్ వాంట్స్ solo release of any film. Okay. But because of my exhibitor's choice or maybe it could be my producer's choice, we need to prepone the film. సో ఒక దురంధర్ లాంటి మాన్స్టర్ సక్సెస్ వచ్చిన ఒక ఫిలింతో రిలీజ్ చేయడం అనేది ఇట్ వాజ్ అ రిస్క్, డెఫినెట్లీ రిస్క్. బట్ ఒక తెలుగు మాస్టర్ కొడుకు డైరెక్షన్ చేద్దామని బయలుదేరినప్పుడే అన్నిటికంటే పెద్ద రిస్క్, దానికంటే రిస్క్లు ఏముంటాయి. సో వీఆర్ బౌండ్ టు టేక్ రిస్క్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ లాంగ్ యాజ్ సినిమాలో చెప్పినట్టే, మళ్ళీ భౌతికతలు చెప్పినట్టే, పని చేయడం వరకే మన చేతిలో ఉంటుంది. ఫలితం. సో ఫలితం అనేది ఇట్స్ నథింగ్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో ఐ ఫీల్ సో హ్యాపీ అబౌట్ ద అప్రిషియేషన్ అండ్ అబౌట్ ద లవ్ యూఆర్ షోయింగ్ ఆన్ ద ఫిలిం. అండ్ డెఫినెట్గా ఈ సినిమా మిగతా సినిమాలాగా రికార్డ్ కొట్టకపోవచ్చు, లేకపోతే ప్రీవియస్ సినిమాల కంటే తక్కువ ఉండొచ్చు. సో ప్రతి రికార్డ్ మన పేరు మీద ఉండాలని రూల్ ఏం లేదు, ప్రతి ఫ్రైడే మందే అవ్వాలని రూల్ ఏం లేదు. కలెక్షన్స్ అనేవి, కంటెంట్ అనేది మా చేతిలో ఉంటుంది. కలెక్షన్స్ అనేవి రిలీజ్ డేటు, టికెట్ హైట్స్, ఆపోజిట్ ఏ ఫిలిం వచ్చింది, సమ్మర్కి వచ్చిందా, సంక్రాంతికి వచ్చిందా, వీటన్ని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ నాట్ ఓన్లీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ మేకింగ్ ఉస్తాద్ భగత్ సింగ్.